ఖరీఫ్లో 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు చాగల్లో రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుతో కలిసి మంత్రి దుర్గేష్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. వేగంగా ధాన్యం కొనుగోలు చేపడుతున్నామన్నారు. ధాన్యం సేకరించిన 4-5 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని మంత్రులు తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ అదేవిధంగా రైతుకు అందుబాటులో ఉండే విధంగా రైతు సహాయ కేంద్రాల్లో ఏ విధంగా మేము నమోదు చేసుకుని ఈ ప్రక్రియలో రైతుకు పెద్దపీట వేసే విధంగా ప్రభుత్వం తీసుకున్న అనేక సంస్కరణల్ని క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఎలా ఉన్నాయో గ్రహించడానికి తెలుసుకోవడానికి గౌరవ శాసనసభ్యులు వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా నాతో సహచార మంత్రివర్యులు దుర్గేష్ గారు జేసీ గారు ఆర్డీఓ గారు అందరూ కూడా కలిసి పర్యటించాం. వాస్తవంగా కనీవినియర్ రీతిలో రాష్ట్రంలో ఒక రికార్డు సృష్టించే విధంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మా కూటమి ప్రభుత్వం ఒక అద్భుత నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా ప్రత్యేకంగా అన్నపూర్ణ లాంటి మన తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా కూడా రైతాంగంలో కొత్త ఉత్సాహం కనపడుతోంది. ప్రభుత్వం ఇచ్చిన ఈ భద్రత, ఒక నమ్మకం కేవలం 24 గంటల్లోనే కాదు 4-5 గంటల్లోనే మేము డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ చేసే విధంగా ఓ కార్యక్రమం